చాలామంది నన్ను కామెంట్లు పెడుతున్నారు, ఇంతకు మొదలు దాంట్లో కామెంట్లు పెడతారు, మేము మీకు రిజర్వేషన్లు ఎందుకు, మీకు రిజర్వేషన్లు ఎందుకు, పారిశుద్ధ్య కార్మికుల రిజర్వేషన్లు తీసుకోమని అడిగారు కదా, చాలాసార్లు ఎంతోమంది మాట్లాడారు కదా. మురికివాడలలో పనిచేస్తున్నాయి ఏ గతి లేక, అలాంటి వాళ్ళు 50% రిజర్వేషన్లు మగ్గిపోతా ఉన్నాయి. 50% రిజర్వేషన్లు పట్టించుకున్న వాళ్ళు లేడంటే 1% రిజర్వేషన్ కోసం 30 ఏళ్ళుగా పోరాటం చేసినటువంటి ఈ మూర్ఖ పనులను ఏమనాలి. నేను ఒకటే చెప్తున్నా, మాయావతి మహర్ 3 సార్లు ముఖ్యమంత్రి, కాశీరామ్ గారి వారసురాలు, ఈ దేశానికి దిశానిర్దేశం చూపించినటువంటి, ఈ దేశంలో అత్యంత పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు 400 ఎమ్మెల్యే స్థానాలు కలిగినటువంటి రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మాయావతిని దళితులు నేను రిజర్వేషన్లకు ఓకే అని చెప్పమను. రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకుని చెప్పమని, ఇప్పుడు రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకుని చెప్పమని అంటున్నా. మహారాష్ట్రలో మాట్లాడండి, గుజరాత్లో మాట్లాడండి, మధ్యప్రదేశ్లో మాట్లాడండి, రాజస్థాన్లో మాట్లాడండి, తోలు తీస్తారు. వీఆర్ యునైటెడ్, వీఆర్ యునైటెడ్, వి షుడ్ ఫైట్ యునైటెడ్లీ. కానీ ఈ తెలుగు రాష్ట్రాలకు పట్టింది దయ్యం. అయితే ఏదేమైనా డబ్బులు లేక ఓడిపోయిన మాలడు. ఇవాళ మందకృష్ణ ఆరోపించుతున్నట్టు మాదిగల అపనిందలు వేస్తున్నట్టు మాలలు ధనవంతులు అంటారు. ఎవడో కొంతమంది వాళ్ళకి ఈక్వల్గా మాదిగలు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత సంపాదించారో అంతకన్నా ఎక్కువ సంపాదించారో మాదిగలు ఉన్నారు. అది కాకుండా ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, ఈరోజు సుప్రీంకోర్టులో లాయర్ల ఫీజు ఎంతో తెలుసా? గంటకు, అర్ధగంటకు, రోజుకు, కేసుకు రోజుల లెక్కన ఫీజులు మాట్లాడుకొని గంటకు కోట్ల రూపాయలు కట్టలేక, ఈ మాల నాయకుల ఐక్యత లేక, నిజానికి ఇంట్లో సంపాదించినోడు ఎవడున్నాడో, వాడు ఎవడున్నాడో, ఎవడు తిన్నాడో, ఏడు తెచ్చినో మాకైతే తెలియదు. వాళ్ళు సర్వీసే చేసారు. మ్యాక్సిమం మానవులు అంటే అవినీతి పనులు చాలా తక్కువ ఎవడు ఉండో నాకు తెలియదు. అట్లా వాళ్ళు ఎవరో సర్వీస్ చేసుకుంటూ వేరు, నిజాయితీగా వేరు తప్ప ఎవరు చేయలేదు. ఇవాళ కోర్టు ఫీజులు కట్టలేక మాలమానాడు పోయి అలా పెద్దలు తనకు పోయి 3 రోజులు ఎంబడి వాడి సార్ అంటే 50 మంది పోతే 50,000 ఇస్తాడు. ఆడికి పోయిన కిరాయిలు కూడా రావు. లాయర్ ఫీజు ఏం కడతారు వీళ్ళు? అదే మందకృష్ణకు నరేంద్ర మోడీ అండ. ఎందుకు వీళ్ళందరికీ ఎందుకండ? దళితులు మొత్తం కాంగ్రెస్ వైపు ఉన్నారని. దళితులు బ్రాహ్మణ భావజాలం అంటే ఇక్కడ మనవాదుల యొక్క భావజాలానికి దళితులు అపోజిట్ కాబట్టి, దళితులను బీజేపీ వరకు మలుపుకోవాలంటే ఏం చేయాలి? నీకు అండగా ఉన్నామని చెప్పాలి. మందకృష్ణ నీకు అండగా ఉన్నామని చెప్పాలి. నీ లాయర్లకు ఎంత ఫీజు అయినా మేము కడతాం, ఎన్ని కోట్ల రూపాయలైనా మేము పెడతాం. అది బీజేపీ అయినా ఇంకో పార్టీ అయినా. మందకృష్ణ పోయి కూర్చున్నాడంటే ఇలా కోట్ల రూపాయలు తీసుకొని వస్తాడు. కోట్ల రూపాయలు ఒక మీటింగ్ జరుగుతుందంటే మందకృష్ణ కాలు పోతే కోట్ల రూపాయలు వస్తుంది. తెమ్మను మాలమానాడు ఎవరు తెస్తాడో? మా చెన్నై తెస్తాడా, మా దయాకర్ తెస్తాడా, ఇంకెవడన్నా ఎవరు తెస్తారో తెమ్మను. మా దయాకర్కి తిరగనికే కారు లేదంటే నిజాయితీగా పడుతూ ఉండరు. బ్లాక్మెయిలింగ్ లేదు. ఆ చెన్నైకి ఏందో ఇంత ఆనో ఏదో ఇల్లు కట్టుకున్నాడు అంతే. ఘోరమైనటువంటి పరిస్థితిలో మాలమానాడు ఉంటే మాలల ఇలా తింటుర్రు. నేనేమంటాను అంటే, ఎవడన్నా అండ్ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎవరైనా పర్వాలేదు, ఒక గ్రామంలో కానీ ఒక మండలంలో కానీ వీళ్ళు మొత్తం డామినేటెడ్. కొంతమంది కామెంట్లు ఏం పెడతారు తెలుసా? మీరు ఇన్నేళ్ళు గుంజుగా తిన్నది చాలదా? ఎన్నో 1970 నుంచి 80 మధ్యలో లెక్కలు కాదు. ఎవడో గొర్రెగాడు చెప్తే ఇన్ని మాటలు కాదు. మీ ఊర్లో ఎవడని ఉంటే చెప్పు. మీ ఊర్లో మీ సొమ్ము గుంజుకు తిన్నోడు, మీ ఉద్యోగాలు గుంజుకున్నోడు, మీకు అడ్డం పడ్డోడు, నీ ఎగ్జాంపుల్ ఒక 20 ఏళ్ళ నుంచి ఎవడని ఉంటే చెప్పు. నువ్వు వానికి ఈక్వల్ చదువుకొని ఉన్నప్పుడు. అట్లా చెప్పకుండా ఎవనో మాటలు పట్టుకొని ఎవనో పెట్టుకొని ఇలా యూనిటీ దెబ్బతింటుంది అంటున్నా. విడిపోయిన తర్వాత, ఒక వర్గంగా ఏర్పడిన తర్వాత దళితుల యొక్క సమస్యల కోసం కొట్లాడేటువంటి పవర్ఫుల్ యూనిటీ దెబ్బతినటువంటి అవకాశం ఉంది ఇక్కడ.